రుస్తుం న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ సేవక్ సమాజ్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చిందర్ స్థానిక యువకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి సంపాదించిన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో పయనించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బతకడం అలవర్చుకోవాలని, మంచి నడవడిక, విద్య, ఆర్థిక సౌలంబన ఆత్మగౌరవానికి పునాదులని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పండరి నాయక్, మాజీ రైతు సమితి కోఆర్డినేటర్ ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ హమీద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు పండరీనాథరావు, మనోహర్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఖాదర్, విశ్వనాథ్, రహీం, టీచర్, గ్రామ పెద్దలు సుభాన్ రావు పాటిల్, పెద్ద మల్లారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వీరేశం, బాబుసాబ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు భూమయ్య, ఉపాధ్యక్షులు అంజీ, సభ్యులు గంగారం, జైపాల్, డేవిడ్, మారుతి, సాయిలు, చిన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ వీళ్ళందరికీ, భూమన్న గారికి, మరి వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు ఈ 134వ సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది రోజు ఆయన చదివిన ఆయన చేసిన రాజ్యాంగంలో, ఆయన రాసిన రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛను, వాక్స్వాతంత్రాన్ని కల్పించడం వల్ల ఈరోజు మేము సభ జరుపుకోగలుగుతున్నాం. అయితే నాకు బాగా గుర్తుంది, బహుశా 2009-2010 సంవత్సరంలో ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్లో ఆ రోజు మా నాన్నగారు బతుకుండే షాబుల్ గారు మండల పాయింట్ ఉంది. ఆ రోజు ఇంతకంటే పెద్ద సభ జరిగింది. మళ్ళీ ఈ రోజే జరుగుతుంది ఈ సభ. అది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు అందరికీ ఆహ్వానించి ఈ 134వ జయంతిని జరుపుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు కల్పించిన ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకొని ఎంతో మంది విద్యావేత్తలైనరు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతో మంది అన్ని విధాలా అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ కుటుంబానికి కాకుండా మన మానవ జాతికి కింద ఉన్న వేరే కుటుంబాలను కూడా పైకి తీసుకురావాల్సిన అవసరం, అందరూ కూడా కలిసి ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. కాకపోతే ఈ తడకలకు ఎన్నో సమస్యలు ఉండే, గతంలో అయితే స్వాతంత్రమే లేకుండే. సరే 1980 బహుశా ఈ ప్రజలు స్వాతంత్రంకు ఇప్పుడు బయటకు వచ్చారు. తర్వాత ఎంతో ఎదిగారు. ఇక్కడ కూడా ఈరోజు మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుతున్నామంటే అది సిర్ఫ్ అంబేద్కర్ గారి చెల్వ, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇచ్చిన మనకు స్వేచ్ఛ అని చెప్పి చెప్పక తప్పని చెప్తున్నాను. అందరికి తెలియజేసిందంటే వీళ్ళందరూ ఈ రిజర్వేషన్ ఫలితాలను ఉపయోగించుకొని మన జాతికి, మన సమాజానికి, మన దేశానికి మనం అందరం కూడా ఎంతో ఉపయోగపడేటట్ల మనం అందరినీ ఉపయోగించుకొని మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అని చెప్పేసి కోరుకుంటూ తెలియజేసుకుంటా ఈ అవకాశం చెప్పగలరు. ఇంత మంచి స్వేచ్ఛ మీ 200 పైన దేశాలలో కూడా ఇంత మంచి స్వేచ్ఛ గ్రహించాలి. అలాగే ఆయన ఎన్నో రకాల అసమానతలకు గురైనా కూడా పట్టు వదలకుండా కష్టపడి చదివి ఈ సమాజం మార్పు కోసం అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు.
సో ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకొని మంచి చదువు చదివి మంచి ఉద్యోగం కోసం కాకుండా ఈ సమాజం మార్పు కోసం అన్న ఒక లక్ష్యంతో మీరు కష్టపడి చదివి పైకి రావాలి, ఈ సమాజాన్ని మార్పు కోసం మీ వంతు కృషి చేయాలి అని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ తడికల్ గ్రామంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నా కూడా మీరు అందరూ ఐక్యంగా ఉండి అలాంటి స్కూళ్ళని మెరుగుపరుచుకొని మీ పిల్లలకి మంచి చదువు ఇవ్వడానికి మీ వంతు కృషి చేయాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.